నమస్తే పెద్దయినా. నమస్తే నమస్తే. ఏంది ఎట్లా ఇప్పుడు ఇక్కడ పంటలన్నీ ఏ నీళ్ళతో వండుతున్నాయి? ఇక్కడ కొండపోచమ్మ సాగర్ డ్యామ్ నుంచేనా? కొండపోచమ్మ సాగర్ నుంచి మాడుతున్నాయి మొత్తం. ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండపోచమ్మ సాగర్ కి నీళ్లు? నీళ్ళు ఇక్కడ కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. మరి అవన్నీ పనిచేస్తలేదు, కాళేశ్వరం కొట్టుకపోయింది, దానికి భవిష్యత్తు లేదు అది ఇది అన్నాడు గానే రేవంత్ రెడ్డి. మరి ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? ఉన్నపాటికి కొట్టుకోపోతే ఎడికి వస్తాయి, ఉండేపాటి మంచి ఉండేపాటికే వస్తున్నాయి. వచ్చేపాటికి అన్ని వాడుతున్నాయి, రైతులు బతుర్రు. మేడిగడ్డ ప్రాజెక్టు అది కుంగిపోయింది, ఇక నీళ్లు దానికి భవిష్యత్తు లేదు, మేడిగడ్డ అంతా కొట్టుకపోతుంది అని చెప్పిండు కదా. కొట్టుకపోతే మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కొండపోచమ్మ సాగర్ది కూడా పంపులు పనిచేస్తలేవు, అవి తెగిపోయి ఊర్లన్నీ పక్కన ఊర్లన్నీ కొట్టుకపోతున్నాయి అని చెప్పిండు అప్పట్లో. ఒక్క ఊరు కొట్టుకోపోయి ఏ దిగిపోలే, అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు ఏం లేదు, ఏం లేదు, అంత మంచిగా ఉంది. మరి ఎందుకు అట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి? చెప్తాడు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి నీళ్ళు, కాళేశ్వరం నుంచి వచ్చి వస్తున్నాయి. మరి ఎట్లా పారుతున్నాయా మీ పొలాలకు? అన్ని మస్తుగా పొలం మారంగా కింద పడిపోతున్నాయి మస్తుగా నీళ్ళు వచ్చాడు వస్తున్నాయి, మస్తుగా వస్తున్నాయి. మరి ఎందుకనే రేవంత్ రెడ్డి అట్లా అంటున్నా? అట్లా కాలపడి ఎన్ని పోతున్నాయి, మస్తుగా వచ్చే నీళ్ళు పోతున్నాయి. కాళేశ్వరం ఏమో పనే చేయదు అసలు, అట్లా మాట్లాడతారు. కాళేశ్వరం ఎందుకు పని చేయదు? అస్సలు పని చేస్తుంది, మంచిగా మా పంటలు మస్తు పండుతున్నాయి. దానివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టుకొని కేసీఆర్ హరీష్ రావు పైసలు తింటారు అని చెప్పిండు కానీ అవన్నీ మనకు అర్థం కాదు కదా. ఎట్లా ఉంది మరి పాలన? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది ఏం కదా? ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు, ఏం పని చేస్తుంది? ఏం చేస్తలే, నువ్వే చెప్పాలి. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడతలేదు. పింఛన్ ఇస్తాడు చక్కగా, ఏమి ఇస్తలేవు. యాడి పని ఆయన పని ఇంకేం. నల్లలు కూడా చక్కగా వస్తలేవు. నల్ల బిల్లు కట్టుకుంటాడు, ఇల్లు పని కట్టుకుంటాడు, ఏది పడతలేదు. అయితే రైతు బంధు రైతులే వద్దనుకుంటారట కదా, మీరే బోనస్ వస్తున్నాయి మాకు, ఆ బోనస్ ఎక్కువ అవుతున్నాయి, రైతు బంధు వద్దని చెప్పారట. రైతులు ఇవ్వలొద్దని చెప్పలే, ఆయన వేస్తాడు కానీ ఇవ్వలొద్దా. మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఈ మాట. ఏంది ఒక రైతు పండుగ పెట్టి ఆ వేదిక మీద నుంచి మాట్లాడిండు, రైతులు రైతు బంధు వద్దనుకుంటారు, బోనసే చాలనుకుంటారు అని చెప్తుండు. రైతు బంధు వద్దని ఎవరు చెప్పారు, రైతు బంధు కావాలి చెప్తాడు. అది అన్ని డుమ్మ కొడదామని అది చెప్తాడు, అది చేస్తుండు. మరి ఎట్లా ఉంది, మంచిగా ఉందా రైతులకు కానీ? ఎంత మంచిగా డ్యామ్ బండ నుంచి మాకు పొలాలు మంచిగా నీళ్ళు ఇంతకు ముందు 150-200 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు వాళ్ళే బోర్లు వేసే. కొండపోచమ్మ సాగర్ వేసినాక నీళ్ళు వచ్చినాక 150 ఫీటాల 180 ఫీటాల 170 ఫీటాల నీళ్ళు వస్తున్నాయి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. కొండపోచమ్మ సాగర్ పంపులు తెగిపోయి పని చేయకుండా లేదు సార్, ఊర్లకు నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కొట్టకపోతున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. లేదు సార్, అది జూట మాటలు కానీ అదంతా లేదు. మంచిగా ఇప్పటికైతే మంచిగా ఉంది. ఈ నీళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఒకటి కాళేశ్వరం వల్ల ఈ కొండపోచమ్మ సాగర్ వల్ల ఉపయోగం ఉందా రైతులకు? ఉపయోగం ఉంది. ఒకటి కరెంట్ సరిగా ఉండలేదు, ఒకటి నల్లలు సరిగా ఇస్తలేడు. మళ్ళీ ఈ కరువు పందం మొత్తమే లేదు వచ్చే నుంచి. గతం నుంచా ఇప్పటి నుంచా? అప్పటి నుంచి ఈయన ఎక్కి నుంచి. ఎవరు? రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి. కరువు పైసలు సరిగా వస్తలేవు, పెన్షన్ సరిగా వస్తలేవు, మన గోపన్ బియ్యం సరిగా వస్తలేవు. నెలకి ఆయన ఉండగా కరెక్ట్ నెలకొచ్చు. పెన్షన్ అయినా రైతు బంధు పైసలు అయినా కరెక్ట్ నెలకొచ్చు. 2 మార్లు వేస్తా అయినా ఒక్క పైస లేదు. మరి ఎట్లా ఉంది పరిస్థితి ఊర్ల జనాలు ఏమంటారు కాంగ్రెస్ గురించి? కాంగ్రెస్ గురించి అయితే మంచిగా అనిపిస్తలేదు సార్, నన్ను ఏమన్నా సరే. ఎందుకే ఇప్పుడు 6 గ్యారంటీలు అని పెట్టిండు, మీకు ప్రజలందరికీ మంచి చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యం అని చెప్పిండు కదా. ఇప్పుడు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతుంది? తెస్తేనే కదా సార్, ఇప్పుడు ఆయన తెస్తేనే కదా సార్ మనకు నల్లలు నీళ్ళు వచ్చేది. ఆయన ఈయన ఏడకి తెచ్చుకుంటే ఉన్నాయా బంద్ చేసి. ఇప్పుడు 2 నెలలు 2 నెలలు 3 నెలలు అయితే మెయిన్ ముందటనే బంద్ చేసిండు కదా. ఆ బంద్ చేసిన తర్వాత ఆ గడకు మళ్ళా కొన్ని పొలాలు బేడున్నాయి, వెనక చీర ఏడని తీయడం ఎదురుకూసుకొని నాటేసుకుంటారు. ఇప్పుడు నాటేసుకుంటారు. రుణమాఫీ అయిందా మొత్తం? ఏడ కాలే, సగమే అయినాయి. 100% అయిందంట. కాలే, 100% కాలే, సగమే అయినాయి. అబద్ధాలు చెప్తారా? అబద్ధాలు కదా, ఆడి వయసు చెప్తాం. మాకు ఏం భయం అట్లా, మాకేం భయం సార్. మరి సీఎం అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చా? సీఎమే అబద్ధం చెప్తాడు, మరి సీఎమే అబద్ధం చెప్తాడు. సీఎం అబద్ధం చెప్తేనే ఇవన్నీ పడినాయి బతుకుని. మరి ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు?
పెన్షన్ 4,000 చేసిన అన్నాడు ముసలి వాళ్ళది. ఏది లేదు ఇప్పుడు 4 నెలల కోళ్ళు ఏది లేదు. నేను చెప్తున్నా కదా సార్, నేను దాచుకొని అయితే చెప్తాను, కట్ట చెప్తున్నా. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అంటే ఎలక్షన్ల ముందరేమో అవి చేస్తా ఇవి చేస్తాను అన్నాడు. నువ్వేమో ఏం చేస్తలేడు అంటున్నావు, ఏం చెప్తావు? నేను ఒక్కని చెప్తా, పబ్లిక్ అబద్ధం ఆడదు కదా. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిపిస్తాం, ఆడలు మాట్లాడిస్తాం, ఒక్క పైసా ఇస్తాడు. అంతేనా?